అందరికీ శనార్థులు ప్రజలారా ఎట్లు నిమ్మలమే ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఇక అది ఐటైతే ఉన్నది ముచ్చట. ఇక మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు పోవాలి, ఇక ప్రభుత్వాన్ని మార్చడం అని చెప్పి ఇక అందరు ఎదురు చూస్తూ ఉన్నారుగా. ఇక మరి కళ సాకారం కాబోతున్నట్టే మనకు అర్థమవుతా ఉన్నది. ఇక మరి ఎందుకంటారా, ఇక ఈరోజు సీఎం ఇక చిన్న సీఎం ఇద్దరు కలిసి మోడీ సార్ను కలిసిండు. ఇక పాపం సీఎంకు అయితే జ్వరం వచ్చి ఇక మరి మోడీ సార్ ఎట్లా ఇక దగ్గరికి రానిచ్చిండో లేదో ఏమో సంగతి తెలియదు. కానీ ఇక మరి ఏమేమి మాట్లాడి ఏం ముచ్చడో ఒకసారి ఇనుండ్రి. ఇక మొత్తం మీద రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా అనే రోజు ఇక రానే వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి సారు ప్రధాని మోడీతో భేటీ అయ్యిండు. ఇక రేవంత్ రెడ్డి సార్ ఒకటే కాదు, ఇక ఆయన ఎంబడి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ కూటున్నాడు. ఇక మరి రాష్ట్ర అంశాలపై ఇక రాష్ట్ర అభివృద్ధిపై ఇక మరి పెండింగ్లు ఉన్న ప్రాజెక్టులపై చర్చిస్తున్నట్లయితే మనకు అర్థమవుతా ఉన్నది. ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇక గతంలో మాజీ సీఎం కేసీఆర్ సార్ కేంద్ర నిధులు ఏం వాడుకోలేనంట. ఇక మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడుకునేందుకు ఇక తయారు ఉన్నాడు. ఇక మరి మోడీ సారు సాయం చేస్తాడా ఎట్లా చేస్తాడా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి రాబోతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్. ఇక మరి దాని మీద కూడా మనం ముచ్చట మాట్లాడతారా ఏందా అని చెప్పి ఇక మొత్తం రాష్ట్ర ప్రజలైతే ఇక చర్చించుకుంటున్నారు. ఇక మరి ఒక పార్టీ ముఖ్యమంత్రి ఇక ఇంకో పార్టీ ప్రధానమంత్రి కలిసేసరికి ఇక రాష్ట్ర ప్రజలైతే ఇక మస్తు సంతోషం వ్యక్తం చేస్తారు పోండి. ఇక నేను ఇంతవరకు చాలా సమ్మెలు చూసినా కానీ ఇటువంటి సమ్మెను అయితే ఏడ చూడలే. ఇక మరి సమ్మె అంటే ఇక మనం ఏం చేస్తాం చెప్పుండి, ఇక కలెక్టర్కో జర అధికారికో వినతి పత్రం ఇస్తాం, సారియో గిది సమస్య అని చెప్తాం. ఇక మరి ఇక్కడ కలెక్టర్కి ఇవ్వలేరు వినతి పత్రము, ఇక మరి అధికారులకు గుట్టి ఇవ్వలేరు. ఇక మరి ఎవరికి ఇచ్చిరో చూడండి వినతి పత్రము. అమ్మర బిడ్డ అయ్యో గిసోటి సర్వే ఇప్పటిదాకా మనం చూసి ఉంటాము. ఇక వారం 10 దినాల నుంచి మా హక్కులు నెరవేర్చాలి, మా డిమాండ్లు తీర్చాలని చెప్పి ఈ అంగన్వాడీ అక్కలందరూ కలిసి సమ్మె చేస్తున్నారు ఆంధ్రాలో. ఇక మరి సమ్మె చేస్తున్నప్పుడు ఆడికి కొండముచ్చు వచ్చింది ఒకటి కోతి. ఇక మరి ఆ కొండముచ్చు కోతికి ఇగో వినతి పత్రం ఎట్లా తీసుకుంటుందో చూడుండ్రి. చూసిరు కదా. ఇక మొత్తం మీద కలెక్టర్ లెక్క ఇక మంచిగా కొండమూతి ఇక వినతి పత్రం స్వీకరించింది. ఇక మరి సర్వేలు అంటే ఇక మనం ఇంతకుముందు ఎట్లా చూసినాం చెప్పుండ్రి. ఇక మరి మన బాధలు ఉంటే కలెక్టర్కో అధికారికో వినతి పత్రం ఇచ్చేది. ఇక మరి ఇక ఈ సమ్మెలు అయితే ఇక అలాగున్నది ముచ్చట. ఇక మరి కొండముచ్చి కోతికి ఇచ్చిర్రు మంచిగానే ఉన్నది. ఇక మరి కొండముచ్చి కోతి తీసుకుపోయి మరి కలెక్టర్కి ఇస్తుందా ఎట్లనో ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మొత్తం మీద వీళ్ళ వినతి పత్రం కలెక్టర్కి ఇచ్చిన ఇవ్వకపోయిన సమ్మె సక్సెస్ అవుతున్నానో లేదో తెలియదు. కానీ ఇక కొండముచ్చు కోతికి ఇచ్చేసరికి ఇక సభ మొత్తం సక్సెస్ అయినట్టే అయ్యింది. ఇక మరి రాష్ట్రం అంతా ఈ వీడియో మొత్తం పొట్టు తిరుగుతున్నది. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ వీడియోని పెట్టిరు పోస్టు. అరే రే ఇక రేవంత్ రెడ్డి సార్ చుట్టాలనే ఇంతగానం కలిసిరో లేదో ఇక సీఎం అయినాక. ఇక మరి ఒక్కొక్కరు ఇక మొత్తం ఇక తర్వాయిన లైన్ కడతా ఉన్నారు ఇక సార్ సీఎం అయినాక. ఇక మరి ఒకరా ఇద్దరా, ఇక మరి గాయకుడు జయరాజ్ సారా, ఇక మరి చిరంజీవి సారా, ఇక కేఏ పాల్ సారా, ఇక మాజీ ఐపీఎస్ ఇట్లా అయ్యో రోజుకు చాలా మంది కలుస్తున్నారు. ఇక మరి రేవంత్ రెడ్డి సార్ భాగ్యం అట్లు ఉన్నది. ఇక కొత్త సీఎం సార్ను కొత్తగా చాలామంది కలుస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడే ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అందరూ శుభాకాంక్షలు తెలిపిర్రు. ఇక ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు లాయర్లు ఇంజనీర్లు డాక్టర్లు ఇట్లా చాలామంది అధికారులు కలిసిర్రు, శుభాకాంక్షలు తెలిపిర్రు. ఈ అటెన్క తెలంగాణ ఉద్యమకారుడు కవి గాయకుడు జయరాజ్ సార్ కలిసిండు. ఆ తర్వాత కొంతమంది ముస్లిం పెద్దలు కలిసిర్రు, రేవంత్ రెడ్డి సార్కు ఆశీర్వాదం ఇచ్చిర్రు. ఈ అటెన్క ఈ అలంపూర్ జోగులాంబ పూజారులు కలిసిర్రు, అమ్మవారి ఆశీర్వాదం అందించిర్రు. ఇక కేంద్ర మంత్రి కూడా కలిసిండు. ఇక మరి ఆ తర్వాత ఇక నిన్న చూసినాం మనం కేఏ పాల్ సార్ కలిసిండు, ఇక శాంతి సభలకు రావాలని పిలుపునిచ్చిండు. ఆ తర్వాత ఆఖర్ల చిరంజీవి సార్ కలిసిండు, శుభాకాంక్షలు తెలిపిండు. ఇగో ఇట్లా వరుస పెట్టి ఒకరికొకరు అందరు కలుస్తున్నారు కొత్త సీఎం రేవంత్ రెడ్డి సార్ను.
ఇక మరి సీఎం అయినందుకే కలుస్తున్నాడు, లేకపోతే ఏడ కలుస్తున్నారు వీళ్ళంతా అని చెప్పి ఇక చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక మరి చూడాలి, ఇక రాను రాను ఇంకెంతమంది కలుస్తారో ఏమో. ఇక మనం చిన్న ఉన్నప్పుడు కబడ్డీ గిబ్బడి మంచిగానే ఆడేది, మనందరికి ఎరికే ప్రజలారా. ఇక మరి ఇప్పుడు టీవీలు స్మార్ట్ ఫోన్లు వచ్చింది, ఇక మరి వీటిలనే పొదుగు గడిచిపోతూ ఉన్నది. ఇక మరి ఆటలు ఏడాడ్యం, ఇక ప్రభుత్వాలు అంటారా ఇక మరి ఆటల మీద దృష్టి పెట్టింది ఎన్నట్టు లేదా. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక ముద్దు ఆటలు ఆడిపిస్తున్నాడు జగన్ సారు. ఇక మరి ఆడుదాం అనే ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి మరి ఎట్లున్నది ఏం సంగతి ఇవాళ ఓపెనింగ్ ఉన్నది, ఒకసారి అరుచుకోద్దాం పండి. దేశంలోనే ఏడలేని ప్రోగ్రాం ప్రారంభించిండు మన సీఎం జగన్ సారు. ఇక మరి ఏడలేని ప్రోగ్రాం అయ్యేసరికి ఇక మొత్తం మీద జనాలు అయితే మస్తు సంతోషపడుతుర్రు. ఇక మరి అది ఏం ప్రోగ్రాం అనుకుంటుర్రా, ఆడుదాం ఆంధ్ర అని చెప్పి యువతను ప్రోత్సహించే ఒక సరికొత్త ప్రోగ్రాం పెట్టిండు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు పెడతారంట, ఇక గెలిచిన వాళ్ళకు గుర్తింపు పత్రాలు పైసలు గుర్తు ఇస్తారంట. ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నామో ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం ఇదే మాసాలలో ఇదే మాదిరిగానే గ్రామ స్థాయి నుంచి మొదలై మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో ఇదే రకమైన పోటీలు ఇవే జరుగుతాయి. ఈ కార్యక్రమం అన్నది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు గ్రామాలలో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. గ్రామాలలో ఒక పరంగా ఆరోగ్యపరమైన అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, మరొక రకంగా టాలెంట్ హంట్ అనే కార్యక్రమానికి కూడా గ్రామ స్థాయిలో చర్చనీయాంశమై మరిన్ని ఆణిముత్యాలు కూడా మన జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మన రాష్ట్రం నుంచి కనిపించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక అవన్నీ అట్లుంటే ఇక సీఎం సారు ఎట్లా ఆడుతున్నాడు చూడండి బ్యాటింగు. చూసిరు కదా, ఇక మరి బ్యాటింగ్ చూసిరు కానీ బాల్ వేస్తున్నది ఎవరో చూసిర్రా, ఇక మన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సారు. ఇక మరి ఇద్దరు మంచిగా ఆట ఎట్లా ఆడుతున్నారో చూసిరు కదా. వీరిద్దరు కాదుల్లో మన మంత్రి రోజమ్మ గుట్ట బ్యాటింగ్ ఎట్లా వేయాలి ఏం సంగతి అని చెప్పి మొత్తం నేర్పించిండు సీఎం జగన్ సారు. ఇక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఒక సరికొత్త ప్రోగ్రాంతో ఇక రికార్డు కొట్టిండు జగన్ సారు. ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ఇట్లా ప్రోగ్రామ్స్ పెడితే ఇక మరి క్రీడాకారులు మొత్తం బయటకు వస్తారు దేశవ్యాప్తంగా. ఇక మరి అన్ని రాష్ట్రాల ప్రజలు అయితే మస్తు కాయసి చేస్తున్నారు ఈ ప్రోగ్రాన్ని. ఇక మరి అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తే బాగుండు కూడా అనుకుంటుర్రు. ఇక మొత్తం మీద ఇక షర్మిలక్క అయితే ఇక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పోయేటట్టు అయితే తెలుస్తూ ఉన్నది. ఇక మరి తెలంగాణ ఏమైంది అక్క అని చెప్పి ఇక చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఇక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అయితే ఇక చేతికొచ్చేటట్టు అర్థమవుతూ ఉన్నది. ఇక మరి ఏపీలో ఉండే ఇక కాంగ్రెస్ అధ్యక్షుడే చెప్తా ఉన్నాడు, ఇక మా దగ్గరకు వస్తే ఇక షర్మిలను మేము ఆదుకుంటాం, ఇక షర్మిల ఎంబడి నడుస్తామని. ఇక మరి మొన్న అందుకేనేమో ఇక మరి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లలో సపోర్ట్ చేసింది మన తెలంగాణకు. ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ఆ ముచ్చట ఎట్లున్నదో చూడండి ప్రజలారా. ఇక ఇన్ని రోజులు నడుస్తున్న వార్తలకు ముగింపు వచ్చినట్టే. ఇక వైఎస్ఆర్టీపీ షర్మిల మేడం మన అందరికి ఎరికే. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఒక దుమ్ము దులిపింది పాదయాత్రతోనే. ఇక మరి వాళ్ళ అయ్య పేరు మీద ఓ పార్టీ పెట్టింది వైఎస్ఆర్టీపీ అని మన అందరికి ఎరికే. ఇక మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టబోతుందంట కాంగ్రెస్ పార్టీ. మరి పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం అయితే ఉన్నది. ఇక దాదాపు ఆమెకు అధ్యక్ష పదవి బాధ్యత ఇచ్చేటట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు ఆమె మద్దతు ఇచ్చింది. ఇక మరి లోపల మతలాభ ప్రకారం ఇక ఏపీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో రాష్ట్ర పగ్గాలు నాకు ఇవ్వాలని చెప్పి ఇక మాట తీసుకున్నట్టే అర్థమవుతా ఉన్నది. ఇక మాట ప్రకారమే ఢిల్లీ పెద్దలు కూడా సై అన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏఐసిసి నాయకుడు కూడా స్వాగతిస్తాం, షర్మిల వస్తే మేము ఖచ్చితంగా మద్దతుగా నిలుస్తాం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులు అంతా ఇంత కావు. ఆరోగ్యశ్రీ అసొంటి మంచి మంచి పథకాలు పెట్టిండు.
ఇక మరి అటువంటి మహానేత రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతుందంటే ఇక మాకు కూడా సంతోషమే. ఇక మరి ఆమెకు 100% మేము సపోర్ట్ చేస్తాం, ఇక ముందుండి నడిపిస్తామని చెప్పి ఇట్లా చెప్పుకొచ్చిండు. ఇక మరి మొత్తం మీద ఇక చూడాలి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అయితే ఇక దాదాపు 2-3 నెలల్లో మొత్తం అంతా బయటపడుతుంది. ఇక మరి ఇప్పటికే రాజకీయ కోణాలు మొత్తం ఇక రోజు చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇక మరి అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీకి ఇక మొత్తం మీద పోరు జరుగుతూ ఉన్నది. ఇక మరి ఇటు షర్మిల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్లో ఇక రాజకీయం ఎట్లా మారబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి షర్మిల దీని మీద ఏం స్పందిస్తుందో ఏమో చూడాలి. అమ్మర బిడ్డ పూరగాలు వార్త చెప్తున్నాయి, ఇక జర జాగ్రత్త సుమి. ఇక మరి ఇక లవ్ గివ్వు అని చెప్తే ఇక ఈ వార్త విన్నాక గవాన్ని బంద్ చేసుకొని ఇక మూడ చదువుకొని సప్పుడు ఇటు పోతారు మీరు. అట్లున్నది ఈ వార్త. ఇక మాజీ ప్రియుని ఇక మరి ఒక స్కామ్లు ఇరికిచ్చింది ఈ మేడము. ఓసారి చూడుండి ఆ వార్త. అమ్మర బిడ్డ అయ్యో ఇటువంటి ఐడియా అయితే ఇక దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరికే రాకుంటుండొచ్చు. గంత మంచి ఐడియా పట్టింది ఈమె. ఇక మరి ఏం ఐడియా అని పరిచయం అవుతుర్రా, పరిచయం కాకుర్రి. ఇగో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో అయ్యింది ఘటన. ఇక మరి మాజీ ప్రియుని ఇరికించేందుకు మంచి ప్లాన్ వేసింది ఈమె. ఇక మరి ఈమె మామూలు ముచ్చట్నా అంటే ఇక పోలీస్ అధికారి కూతురేనా. ఇక మరి ఈమె చదివింది కూడా లానేనాయ్. ఇక మరి ఇంతగానం చేసి ఆఖరికి వస్తే ఈ కేసులో దొరికి ఇక ఏమున్నది ఎప్పుడు ఇజ్జత్ ఉంటుందా. ఇక మరి ఇక మొత్తం మీద ఏం జరిగిందంటే ఇక మాజీ ప్రియుని ఇరికియాలని చెప్పి ఇక మాజీ ప్రియుని కార్లా ఇక గంజాయి పెట్టిందంట. ఇక ఇంకేమున్నది పోలీసులకు ఎరకైంది ముచ్చట. ఇక విచారణ చేస్తే ఇవన్నీ సంచలనమైన నిజాలు బయటకు వచ్చినాయి. ఇక మరి ఒక్క ఆమెనే ఈ పని చేయలేదు, ఇక ఈమెతో పాటు ఇంకో 6 మంది ఉన్నారు. ఇక మొత్తం మీద పోలీసుల విచారణ అయితే తేలింది. ఇక కానీ మాజీ ప్రియుని ఇరికించుడు అంటే ఇక మరి ఈమెను చూసి నేర్చుకోవాలేమో ఈ పొద్దు రేపు. ఇక మరి అట్లా తయారైంది ఈ సమాజంలో పరిస్థితి. ఇక మరి పోలీస్ అధికారి కూతురాయి ఇక చదివింది లానాయి. ఇక మరి చేసేటి ఏమో గిసోటి పనులాయి. ఇక మరి తెలంగాణ రాష్ట్రంలో జర పోలీసులు జర బుద్ధి మంచిగా చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది వీళ్ళకు. ఇక మరి మాజీ ప్రియుని ఇరికియాలంటే ఇక గిసోటి కేసులలో ఇరికిస్తారా. ఇక పూరని భవిష్యత్తు ఏం కావాలి. ఇక పాపం ఇగో ఇట్లా అయింది. ఇక మీరు కూడా జర జాగ్రత్త సుమి. ఈ ఆంధ్ర రాజకీయం చూస్తే ఇక మొన్ననేమో అటు ఇక ప్రశాంత్ కిషోర్ సార్ ఇటు టీడీపీతో కలిసి ఇక మరి షర్మిలక కూట ఇక మరి క్రిస్టమస్ శుభాకాంక్షలు అని చెప్పి ఇటు లోకేష్ సార్కు ఒక క్రిస్టమస్ గిఫ్టే పంపించే. ఇక మరి తెలంగాణలో ఇక ఆంధ్ర రాజకీయాలు ఇడిచిపెట్టిందా షర్మిల అని చెప్పి అదో డౌట్ ఉన్నది. ఇక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక రాజకీయం రసవత్తరంగా మారింది. కానీ ఇక మరి పవన్ కళ్యాణ్ సార్ని ఇడిచిపెట్టిరా, ఇక మరి ఒక పీకే వస్తే ఇంకో పీకేని తీసేస్తారా ఏం సంగతి అని చెప్పి ఇగో గిట్లా జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ. ఇక మొన్న పీకే నిన్న షర్మిల మేడము. ఈ ఆంధ్ర రాజకీయాలు అలాగనే ఉన్నది తీరు. ఇక మరి చంద్రబాబు సార్ పోకటినైతే అలాగనే ఉన్నది. ఇక మరి ఏం సమత అయితే లేదు అంటున్నారు ఆంధ్ర పబ్లిక్. అవును మరి ఇక పోయిన ఎలక్షన్స్లల్లో పీకే సారు జగన్ తరఫున పనిచేసి ఈ ఎలక్షన్స్లల్లో చంద్రబాబు సార్ తరఫున పనిచేయడానికే తయారున్నాడు పీకే సారు. ఇక మరి అసలు పీకే సారు ఇక మొత్తం మీద గెలిచే పార్టీ దిక్కు ఉంటాడని చెప్పి ఓ ప్రచారం కూడా నడుస్తున్నది. ఇక మరి పీకే సార్ పనితనం ఎంతవరకు ఉంటుందంటే ఇక ఆయన 2 సంవత్సరాల ముందే పని షురూ చేస్తాడు. ఇక మరి ఇప్పుడేమో ఎలక్షన్స్కు ఇక దాదాపు 2 నెలలే మిగిలే. ఇక మరి ఈ 2 నెలల్లో ఏమేం చేస్తాడు ఏమేం సంగతి, ఇక మరి పార్టీని గెలిపించే దిశగా పనిచేస్తాడా లేదా అని చెప్పి ఇక అటు ఆంధ్ర పబ్లిక్ అయితే పెద్ద డౌటే ఉన్నది. ఇక మరి ఈ పీకే సార్ వచ్చి మంచిగానే ఉన్నది కానీ ఇక మరి అసలు పీకే సార్ని మర్చిపోయారా ఏంది ఈ టీడీపీలు అని చెప్పి ఇక సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి పోస్టులు. ఇక మా పవన్ కళ్యాణ్ సార్ను పట్టించుకోరా ఏం సంగతి, ఇక మీరే ఇక లోపల పీకే సార్తో మీటింగ్ పెట్టుకుంటారా ఏం సంగతి అని చెప్పి ఇక జనసేన నాయకులు అయితే ఇక గట్టిగానే అరుచుకుంటున్నారు సోషల్ మీడియా టీడీపీ నాయకులని. ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మన పవన్ సార్ పనితనం ఎంతవరకు ఉంటుంది ఎలక్షన్స్లల్లో ఇక చూడాలి. ఇగో ఈ జీవిని అర్థం చేసుకోవాలంటే ఇంకో ఆర్జీ ఉట్టి రావాలి తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ. ఇక మరి ఒక్కరినా ఇద్దరినా ఇక పెద్ద లీడర్ల కాడికి వెళ్ళి చిన్న లీడర్ల దాకా ఎవరు నిడవరు, ఎవరితోనైనా సరే పంచాయతీలో పెట్టుకుంటారు ఆర్జీవి సారు. ఇక ఊహం సినిమా తీసి మన అందరికి ఎరికేగా. ఇక మరి ఆ పంచాయతీలో ఎంత పెద్ద రచ్చ నడుస్తుందో చూడుండ్రి.
ఆర్జీవి సార్ని అర్థం చేసుకోవాలంటే వాడు భూమి మీద ఇంకో జీవై ఉండాలి. అగో అట్లుంటుంది ఆర్జీవి సార్తోని. ఇక మరి వ్యూహం సినిమా తీసిండు మంచిగానే ఉన్నది, కానీ ఇక రాష్ట్రంలో ఉన్న అందరు వ్యూహాలను అయితే మొత్తం కింద మీద చేస్తూ ఉన్నాడు ఆర్జీవి సారు. ఇక మరి పవన్ కళ్యాణ్ కంటెంట్ కాదు, ఇక చంద్రబాబు కంటెంట్ కాదు, నా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా అని చెప్పబట్టే. ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ఇక లోకేష్ సార్ అయితే ఇక ఈ సినిమా మీద పిటిషన్ వేసిండు హైకోర్టులో. ఇక మరి మా పార్టీ లీడర్ను దెబ్బ కొట్టేటట్టే ఉన్నది సినిమా అని చెప్పి ఇక పిటిషన్ వేసిండు. ఇంకా హైకోర్టులో పంచాయతీ నడుస్తూనే ఉన్నది. ఇక మరి ఇటు దిక్కు ఇట్లా నడుస్తుంటే ఇక ఆర్జీవి ఆఫీస్ ముంగట ఇక చంద్రబాబు సార్ పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు ఎట్లా రచ్చ చేస్తుర్రో ఒకసారి చూడుండ్రి. చూసిరు కదా, ఇంకోసారి మా చంద్రబాబు కోసం మా పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడితే మంచిగా ఉండదు అని చెప్పి ఇక మొత్తం మీద ఖబర్దార్ అని చెప్పి సవాల్ ఇసురుతూ ఉన్నారు వాడికి వచ్చిన వాళ్ళు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఆర్జీవి సారు. ఇక ట్విట్టర్లో పోస్ట్ చేసిండు ఈ వీడియోని. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కించపరిచినట్టు ట్వీట్లు కానీ ఈ సినిమా కానీ ఉంటే ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ఆర్జీవి సార్ సినిమా రిలీజ్ అవుతుందా రిలీజ్ కాదా? ఇక నాకు అర్థం కాక అడుగుతా. ఇక మరి ఇంట్లో 10 మంది ఉంటేనే కొట్లాటలు. ఇక మరి ముఖం తెలియని వాళ్ళని తీసుకుపోయి 20-30 మందిని పెడితే ఆ బిగ్ బాస్లో కొట్లాటలు కావా? ఇక మరి గిదేం బిగ్ బాస్ అయ్యా అని చెప్పి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రచ్చ అవుతున్నది. ఏమన్నా పనికొస్తే ప్రోగ్రాం పెడితే మంచిగా ఉంటుంది, కానీ గిసోటి ప్రోగ్రాం పెట్టి ఇక మరి యువతని చెడగొడతారా ఏం సంగతి అని చెప్పి ఇగో రాష్ట్ర ప్రజలు మొత్తం ఇగో గిట్ల గుస్స అయిపోతా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రంలో అత్యంత పాపులర్ అయినటువంటి బిగ్ బాస్ షో మీద బాగానే విమర్శలు వస్తున్నాయి వీళ్ళు. ఇక మరి ఎవరు తెలియని వాళ్ళు 20-30 మంది ఒకటే ఇంట్లో ఉండుడేంది, ఇక వాళ్ళు తిట్టుకుంటే మనం చూసుడేంది, ఇక పిచ్చి ఆటలేంది, పిచ్చి పాటలేంది అని చెప్పి మొత్తం ఇక మస్తు గరం అవుతున్నారు. ఇక ఇవన్నీ చూసి యువత మొత్తం ఖరాబ్ అవుతున్నది అంటున్నారు. నిజమే, మరి బిగ్ బాస్ షో వస్తే చాలు పుస్తకాలు పక్కకెట్టి రిమోట్ పట్టి గంటలు చూస్తున్నారు. ఇక మొన్న బిగ్ బాస్లో ఇక పల్లవి ప్రశాంత్ గెలిచినప్పుడు ఎంత పెద్ద రచ్చ అయిందో మనం చూసినాం. ఇంకా ఆ కేసులు నడుస్తూనే ఉన్నది, జైలుకు పంపిస్తూనే ఉన్నారు పోలీసులు. ఇక ఏదేమైనా ప్రోగ్రాం అంటే జర పోరగాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఇక అప్పట్లో మీలో ఎవరు కోటీశ్వర్లు ప్రోగ్రాం చూస్తుంటే ఎంత మంచిగా అనిపించేది చెప్పుండ్రి. ఇక తెలియని విషయాలు అన్నీ తెలిసేది, ఇక మంచిగా ప్రోగ్రాం ఆడేటోళ్ళకి కూడా పైసలు వచ్చేటి. అవో గట్లు ఉండాలి. ఇక ఇటువంటి పిచ్చి గేములు పెట్టి మొత్తం మీద యువతను ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పి ఇక మరి అటు మొన్న సిపిఐ నారాయణ సార్ కూడా గట్టినే గరమైండు. ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకమైనటువంటి షో. దాన్ని పర్మిషన్ చేయడం కరెక్ట్ కాదు. దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పేసి అని, ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారని, దాన్ని బస్సులు పగలు కొట్టారని చెప్పేసి అని ఈ సజ్జనాలు కేసు పెడుతున్నారు. బిగ్ బాస్ అంత ఆదర్శమైనది, అది అసాంఘికమైన కార్యక్రమం జరుగుతుంది. దానిలో నీచాత్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పెట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్గా ఉంటున్నారు. ఇక చూడాలి మరి. ఇక మొన్న జరిగిన రచ్చకు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారంట. బిగ్ బాస్ షో నిర్వహించిన వాళ్ళకు నోటీసులు కూడా పంపిరంట. ఇక మరి బిగ్ బాస్ షోలు ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇక మనం చూసినాం, ఇక దావత్లు గీవత్లు ఏముడే చెప్పుండి వెనకటికి. ఇక 31 తారీఖు వచ్చింది పోయింది కూడా మనకి తెలియకుండా అప్పట్లో. ఇక ఇప్పట్లో 31 తారీఖు అంటే పెద్ద దావత్ అయిపోయింది. ఇక దావత్ ఇక డ్రగ్స్ గంజాయి ఇవి చాలా నడుస్తున్నాయి హైదరాబాద్లో పబ్బులంట. అవేమిటియో కొత్తవి. ఇక మరి అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈసారి అవన్నీ కుదిరే అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇక జర చూసుకోండి సుమి.
ఇక పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న ముల్లో ఈ నడుమనే ఓ మతలాబు ఉన్నది. గదే 31st దావతు. ఇక మరి 31st దావత్ అంటే ఇక జోరుగా తినుడు తాగుడు ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేసుడు నడుస్తుంది. ఇక ఇంకా జర బలిసినోళ్ళు అయితే పబ్లకు పోతారు, అడ్డమైన మందులు తాగుతారు, ఒకరితోనొకరు పిచ్చి డాన్సులు చేస్తారు. ఇగో ఇట్లుంటుంది. ఇక ఇప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ నడవాయని చెప్పి ఆర్డర్ వేసింది. ఇక ఎంత పెద్ద దావత్ అయినా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఆర్డర్లు వేస్తున్నది. ఇక మరి 31 సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందేనంట. న్యూ ఇయర్ రిస్ట్రిక్షన్స్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఈవెంట్స్ మీద కానీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంతవరకు ఫంక్షన్ చేయాలన్న విషయంలో కానీ, అంటే 1 o'clock వరకు మాత్రమే చేయాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా మేము అలౌ చేయం. సో 12:45 నుంచే క్లోజర్కి చర్య తీసుకోవాలి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్. అంటే ఆ టైంలో 12:30, 12:45 నుంచే కస్టమర్స్కి క్లోజ్ చేస్తున్నాం వెళ్ళిపోవడం చెప్పడం, నాట్ 1 o'clock చెప్పడం. ఎందుకంటే 1 o'clock చెప్తే 1:30 అవుతుంది, 2 కూడా అవుతుంది. ఇక బుక్ మై షోలో సన్ ఈవెంట్ అని ఎట్లా పెడతారు, పర్మిషన్ రాందని చెప్పి ఇక మస్తు గరమైండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇక మరి ఎట్లా చేస్తారో ఏమో చూడాలి. ఇక అయినా వేలకు వేలు పైసలు ఖర్చు పెట్టి పిచ్చి పిచ్చి మందులు తాగి వాళ్ళు పెట్టిన పాటలకు డ్యాన్స్ వేసుడు తప్ప ఇంకేమొస్తుంది చెప్పుండ్రి. ఇక అయినా అమ్మాయి పైసలు సంపాదించిన పైసలతో ఇక బాగా తిననీకే తాగనీకే మరలేరు. ఇక కష్టం చేస్తే తెలుస్తుంది. ఇక అయినా ఎంతకైనా మంచిది. ఇక మీరింట్లోనే మీరు కేక్ కోసుకొని సెలబ్రేషన్స్ జరుపుకోండి. ఇక మరి అట్లున్నది పరిస్థితి. ఇక గివి ఇప్పటిదాకున్న ముచ్చట్లు ప్రజలారా ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ని.